బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలో 3 సీట్లపై బీజేపీ కన్నేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరుండనుంది. ఎన్నికల ప్రచారం చివరి క్షణంలో సీఎం రేవంత్ వరుస బహిరంగ సభలతో ఊదరగొట్టారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూటమి అభ్యర్థులకు, వామపక్ష మద్దతుదారులకు పోటీ ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి భార్గవ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. భార్గవ్, తెలంగాణలో 3 సీట్లపై బీజేపీ కన్నేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరుండనుంది. ఎన్నికల ప్రచారం చివరి క్షణంలో సీఎం రేవంత్ వరుస బహిరంగ సభలతో ఊదరగొట్టారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూటమి అభ్యర్థులకు, వామపక్ష మద్దతుదారులకు పోటీ ఉండనుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రచార పర్వం ముగిసింది. ప్రస్తుతం అంతా కూడా ఎన్నికల అధికారుల కనుసన్నల్లో కూడా పూర్తిగా పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏపీలో మొత్తం 3 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరగబోతుండగా అక్కడ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ కూడా పోటీ పడుతున్నారు. మొత్తం 10 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో నిలిచారు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీతో పాటు పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోరైతే నిలుస్తోంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం 3,10,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కాగా 34 మంది అభ్యర్థులు ఈ స్థానంలో పోటీ పడుతున్న నేపథ్యంలో అత్యధిక స్థాయిలో అభ్యర్థుల జాబితా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అటు టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ నుంచి దిడ్ల వీర రాఘవులు పోటీ చేస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవిచంద్ర కూడా తన గట్టిగా పోటీ ఇచ్చేందుకు అటు వైసీపీ ఓట్ షేర్ కూడా తనకే వస్తున్న ధీమాతో కూడా ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. ఈ ముగ్గురి మధ్య కూడా రసవత్తర పోరు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే కనిపిస్తోంది. అలాగే కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి చూసుకుంటే టీడీపీ నుంచి అధికార పార్టీ నుంచి కూడా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తుండగా పీడీఎఫ్ తరపున ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే కేఎస్ లక్ష్మణరావు ఉన్నారో, సీనియర్ నేత అయిన ఉపాధ్యాయ ఎన్నికల బరిలో గానీ అటు చట్టసభల్లో 3వ సార్లు ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందారు. ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో పోటీ నెలకొంది. ఇక్కడ 3,50,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ తరుణంలో ఈ 2 చోట్ల కూడా పొలిటికల్ రంగ్ అనేది కూడా ఈసారి పెద్దల సభలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అభ్యర్థులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా అటు అధికార టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తే పీడీఎఫ్ తరపున వామపక్షాలు ప్రధాన మద్దతు, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతుతో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశాయి. దాదాపు 3 నెలల నుంచి ముందుగానే అభ్యర్థులను వారు ఖరారు చేసుకొని తమ ప్రచారాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో ఇటీవల 3వ తేదీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా హోరాహోరీగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ కూడా ప్రస్తుతం ఎక్కడ ఎవరు ప్రచారం చేయకూడదంటూ కూడా సాయంత్రం 4 గంటలకు ప్రచార పర్వం నిలిపివేశారు. అలాగే మద్యం షాపులు ఏదైతే ఈ మొత్తం 7 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 7 జిల్లాల్లో కూడా ప్రస్తుతం మద్యం షాపులు కూడా మూసివేశారు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, 27వ తేదీ ఉదయం
నా 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుండగా ఆ తర్వాత వచ్చే నెల మార్చి 3వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ కి సంబంధించి కూడా పకడ్బందీగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. రిటర్నింగ్ అధికారులు ఆయా ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేయడంతో ఎల్లుండ పొద్దున్న పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఏపీ వ్యాప్తంగా 3 స్థానాలు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భార్గవ్. అంటే ఇదే అంశానికి సంబంధించి మా గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు సాయంత్రం 4:30 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. అయితే ఏపీలో 3 అలాగే తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకైతే ఈ నెల 3న నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే ముగిసిన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం అయితే ముగిసింది. అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇలాగే 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ జరుగుతుంది. అయితే ఏపీలోనూ 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే ఈ రోజు సాయంత్రం 4:30 అయితే ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి తెలంగాణలో 3 సీట్లపై అయితే బీజేపీ కన్ను పడింది. దీనికి సంబంధించి కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంది. అయితే దీనికి సంబంధించి వరుసగా భారీ బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా గెలుపు బాధ్యతనైతే ఇటు ఏపీలోనూ బీజేపీ ఎంపీలు అయితే భుజాన్ని వేసుకున్న పరిస్థితి. అయితే ఏపీలో కూటమి అభ్యర్థులు వర్సెస్ వామపక్షాలకు మద్దతుదారులుగా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కూటమి నేతల్లో గెలుపు ఉత్సాహం కనిపిస్తుంది. అలాగే వామపక్షాల మద్దతుదారులు కూడా అదే విధంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు. ఇక తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలో 3 సీట్లపై బీజేపీ కన్నేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ఎన్నికల ప్రచారం చివరి క్షణంలో సీఎం రేవంత్ వరుస బహిరంగ సభలతో ఉదరగొట్టారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూటమి అభ్యర్థులకు వామపక్ష మద్దతుదారులకు పోటీ ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలో 3 సీట్లపై బీజేపీ కన్నేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరుండనుంది. ఎన్నికల ప్రచారం చివరి క్షణంలో సీఎం రేవంత్ వరుస బహిరంగ సభలతో ఊదరగొట్టారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూటమి అభ్యర్థులకు వామపక్ష మద్దతుదారులకు పోటీ ఉండనుంది.
తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇటు తెలంగాణలోనూ అటు ఏపీలోనూ 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలంగాణలో 3 సీట్లపై బీజేపీ కన్నేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరుండనుంది. ఎన్నికల ప్రచారం చివరి క్షణంలో సీఎం రేవంత్ వరుస బహిరంగ సభలతో ఊదరగొట్టారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూటమి అభ్యర్థులకు, వామపక్ష మద్దతుదారులకు పోటీ ఉండనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ సునీల్. తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్స్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానం, 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ప్రచారానికి ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించి ప్రచారం అయితే హోరెత్తిందనే చెప్పాలి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి సంబంధించి దాదాపుగా 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాంట్లో ప్రధానంగా పిఆర్టీయు, టిఎస్యుటిఎఫ్, పిఆర్టీయుటి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కరీంనగర్ స్థానానికి, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు టీచర్ స్థానానికి కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇక కరీంనగర్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి దాదాపుగా 56 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. 3,41,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి అంజిరెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాల, మిగతా అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అత్యధికంగా ఇక్కడి నుంచి అయితే గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేశారు. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి ఇక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. నిన్న ఒక రోజే సీఎం 3 జిల్లాల్లో పర్యటించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి సంబంధించి అభ్యర్థుల ప్రచార సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి విస్తృతంగా ఆయా జిల్లాల్లో పర్యటించి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి ఓటేయాలి అని చెప్పేసి అభ్యర్థించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి టీచర్స్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకపోయినప్పటికీ మరి ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది చూడాలి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని అయితే బరిలోకి దించింది. మల్కా కుమరయ్య ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక మిగిలిన అభ్యర్థులు కూడా ఇటు గతంలో టీపీటీఎఫ్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి నేతలు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. 25,000 పైగా మంది ఇక్కడ ఓటర్లు అయితే ఉన్నారు. ఇక మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది చూడాలి. కాసేపటి క్రితమే ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. 27వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ అధికారులకైతే సూచనలు చేశారు. ఇక పోలింగ్ సిబ్బంది రేపు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ 48 గంటలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి బల్క్ ఎస్ఎంఎస్ కావచ్చు, అదేవిధంగా ఎటువంటి ప్రచారాన్ని చేపట్టదని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంకా 27వ తేదీ ఉదయం పోలింగ్ అయితే జరగబోతుంది. ఇంకా ఈ 2 స్థానాలకు సంబంధించి మరి ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం, అదేవిధంగా నల్గొండ, కరీంనగర్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం కూడా ఈ 3 స్థానాల్లో ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఒక ఆసక్తిగా మారిందనే చెప్పుకోవచ్చు. మురళి, స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలు ఎటువంటి వ్యూహాల్లో ఉన్నాయి, ఏం చెప్తున్నారు అక్కడ స్థానికంగా కూడా? ఇక వరంగల్ టీచర్ స్థానానికి సంబంధించి చూస్తే అక్కడ
గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు అక్కడ పోటీలో ఉన్నారు. పూల రవీందర్ కావచ్చు, అదేవిధంగా నర్సారెడ్డి, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఎవరికి వారు కొంత ధీమాతోటే ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. మొత్తం కూడా అక్కడ దాదాపు 25,000కు పైగా అక్కడ కూడా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే 10,000 మందికి పైగా ఉన్నారు. ఖచ్చితంగా వరంగల్ స్థానం సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్నటువంటి నర్సారెడ్డి చాలా ధీమాతో ఉన్నారు. మరి ఓటర్లు అక్కడ ఎవరికి పట్టం కడతారు అనేది చూడాలి. ఇటు కరీంనగర్ కూడా, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ అక్కడ జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన్నే మొదట్లో అక్కడి నుంచి బరిలోకి దింపాలి అని చెప్పేసి అధిష్టానం అనుకున్నప్పటికీ ఆయన తాను పోటీ చేయలేను అని చెప్పేసి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో కరీంనగర్ కి చెందినటువంటి విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని బరిలోకి దించారు. నరేందర్ రెడ్డి కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఎన్నికల ముందు ఎక్కువగా ఆయన కరీంనగర్ కి సంబంధించి ఓటర్లను కొత్తగా వాళ్ళ ఓటర్ లిస్ట్ లో జాయిన్ చేయించడం కావచ్చు, పేర్లు నమోదు చేయించడం కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా ఆయన చాలా ధీమాతో ఉన్నారు. మరి ఈ స్థానానికి సంబంధించి తిరిగి కాంగ్రెస్ దక్కించుకుంటుందా లేదా అని చూడాలి. ఇక నుంచి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గట్టి పోటీనే ఇస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ పోటీలో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఈ 4 ఎంపీ స్థానాల పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీలే పరిలో ఉన్నారు కాబట్టి స్థానికంగా కూడా తమకు కలిసి వస్తుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇక కరీంనగర్ టీచర్ స్థానానికి సంబంధించి కూడా బీజేపీ కొంత ఆశావాద దృక్పథంతో ఉంది.